కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదప్రోలు సచివాలయం పరిధిలో నిర్వసిస్తున్న శ్రీలక్ష్మి అనే మహిళ అధికారుల ఎదుట కన్నీటి పర్యంతమైంది. తన పొలంలోకి దారి లేదంటూ స్థానికులు వెళ్లడివ్వడం లేదని, తన సమస్యను పరిష్కరించాలని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసంలో అధికారులకు ఫిర్యాదు చేసింది. తన సమస్యను కృష్ణా జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గీతాంజలి శర్మకు వివరిస్తూ కన్నీటి పర్యంతమైంది. పొలానికి పరిష్కార మార్గం చూపించాలని అధికారులను వేడుకుంది. లక్ష్మి అండి, నేను కప్తాన్పాలెం వాస్తవ్యురాలిని. నేను ఒక పాత ఇష్యూ ఉంటే నా పొలంకి దారి ఒక ఆయన ఇవ్వకపోతే నేను కలెక్టర్ గారికి పెట్టుకున్నాను పిటిషన్. పెట్టుకుంటే సర్వేయర్స్ని పంపించారండి. ఒక సర్వేయరు ఒక సర్వే చేయడానికి వచ్చిన మనిషి మాట్లాడే పద్ధతే లేదండి. ఒక గవర్నమెంట్ అఫీషియల్ ఒక పబ్లిక్ మెన్ దగ్గరికి వస్తే ఎంత రూడ్గా బిహేవ్ చేస్తున్నారంటే అంత రూడ్గా బిహేవ్ చేస్తున్నారు. న్యాయం ఎటువైపు ఉందని చెప్పి చూడట్లేదు. న్యాయం ఉన్న సైడ్ ఎవడు మాట్లాడతలేదు, ఏ ఒక్క అధికారి మాట్లాడతలేదు. ఇప్పుడు కలెక్టర్ గారు చెప్తున్నారు ఈజ్మెంట్ యాక్ట్ ప్రకారం దారి ఇప్పించలేమన్న వాళ్ళు జనవరి నుంచి ఇప్పటి వరకు ఎందుకు టైం పాస్ చేశారు? వాళ్ళ చుట్టూ ఎందుకు తిప్పుకుంటున్నారు మమ్మల్ని? వెళ్ళి కోర్టుకు వెళ్ళండి అన్నప్పుడు జనవరిలోనే చెప్తే మేము కోర్టుకు వెళ్ళే వాళ్ళం కదా. మీరు ఏదో సమస్య పరిష్కరిస్తారని చెప్పి మీ చుట్టూ తిరిగితే మీరు ఈ రోజు మాకేం సంబంధం లేదని చెప్తారా అండి? లక్ష్మి అండి.